2 రోజులు మన పెళ్లి రోజు వస్తుంది కదా. అవును. సరదాగా ఊటీ వెళ్దామండి. ఏమోనే, నాకు హిమాలయాలకు తప్ప ఎక్కడ వెళ్ళబుద్ధి అవట్లా. ఎందుకండి? చల్లని ప్రదేశం అనా? కాదు, నా జీవితానికి చివరి ప్రదేశం. ఏంటండి, ఇల్లు నచ్చట్లేదా ఏంటి? ఇల్లు నచ్చుతుంది, ఇంట్లోనే కొన్ని నచ్చట్లా. మీకు నచ్చని వెంట చెప్పండి, తీసి అవతల పరేస్తాను. అది కుదరట్లేవే. ఎందుకు? అది ఒకసారి తగిలించుకుంటే తొలగించడం కుదరదులే. మీ మాటలు అర్థం కావు, మీ ఆలోచనలు అర్థం కావు. ఏంటో ఏమో. వీళ్ళకన్నీ అర్థం అవుతాయి, అర్థం కానట్టు నటిస్తారంతే. ఆస్కార్ అవార్డు అమెరికాకే పరిమితి అయింది. అదే ఇండియాలో ఉంటే మొత్తం ఆస్కార్లు వీళ్ళకే వచ్చాయి. ఉత్తమ అలక, ఉత్తమ కోపం, ఉత్తమ సాడిజం, ఉత్తమ సైకోయిజం అన్ని వీళ్ళకే వచ్చాయి. ఆస్కార్ లేబద్దు కాబట్టి బతికిపోయాం ఇక్కడ. ఏమండి, చీపురు విరిగిపోయింది, కొత్త చీపురు కొని తీసుకురమ్మంటారా? అవును, కోను. అది నన్ను అడుగుతావేంటి? మిమ్మల్ని అడుక్కుని నేను ఏమైనా కొన్నానా ఏంటి కదా? అబ్బో, కమలాసన్ గారు చూసారా వీళ్ళ పర్ఫార్మెన్స్? ఏమే, మొన్న 15,000 చీర కొన్నావు, నన్ను అడిగావే, కట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. నెల క్రితం 10 తులాల నగలు కొన్నావు, పెట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. పెద్ద ఏమో మా పర్మిషన్ తీసుకోరు. చీపిర్లు, షాటలు, షంపులు, దానికి మాత్రం మా పర్మిషన్ అడుగుతారా మీరు? లోపల పాలేమో పొంగిపోతున్నట్టు. అదే కమలాసన్ గారు, వీళ్ళకి క్వశ్చన్ వేసాం అనుకో కిచెన్ లో పరిగెడతారు ఇలా. భారతదేశానికి మీరు ఒక్కరే మగ కమలాసన్, కానీ ప్రతి ఇంట్లో లేడీ కమలాసన్ ఉంది. కమలాసన్ గారు వీళ్ళు పర్ఫార్మెన్స్ తట్టుకోలేక, చాలా మందికి మగాలు ఎవరికి చెప్పుకోలేక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని ఆకాశం వైపు అదోలా చూస్తున్నారు కమలాసన్ గారు. ఏంటి అది? దేవుని ఫోటో అండి, హాల్లో పెడతాం. దేవుని ఫోటో వద్దు, తీసి. ఎందుకు? నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నీకు న్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. నీకేమన్యాయం చేశాడు? ఏం న్యాయం చేశాడే? ముగ్గు మీద జగ్గు నీళ్లు కొడితే ముగ్గు ఎలా చెరిగిపోతుందో, నా జీవితం ఒకే ఎంట్రీతో నా జీవితాన్ని చెరిపేశాడు. మీ మొగాలు మామూలు కాదు. పెళ్లి కానంత వరకు పెళ్లి కాలేదు అని ఏడుస్తారు, పెళ్ళైన తర్వాత పిల్లల మీద పడి ఏడుస్తుంటారు. మేము మీకోసం ఎన్ని చేస్తాం తెలుసా? ఉదయాన్నే లేచి పూజ చేస్తాం, మా ఆయన బాగుండాలి అని. మధ్యాహ్నం మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడో లేదో అని ఆలోచించి ఇక్కడ మేము ఫోన్ చేయడం మర్చిపోతాం తెలుసా? ఇది విన్నారా కమలాసన్ గారు? మేము ఆఫీస్ లో తిన్నామో లేదో అని ఆలోచించి వీళ్ళు ఫోన్ చేయడం మర్చిపోతారా? సీరియల్ పిచ్ లో పడి వీళ్ళు ఫోన్ చేయడం మర్చిపోతారా? సంగతి మనకు తెలియదు కమలాసన్ గారు. మీకోసం నేను త్యాగాలు చేస్తే మా త్యాగాన్ని కామెడీ చేసి మాట్లాడతారేంటి మీరు? ఏంటండి త్యాగాలు చేసింది? త్యాగాలు చేస్తామా? పగలంతా పని మనిషిలా, రాత్రంతా మీ మనిషిలా ఎన్నెన్ని సేవలు చేస్తామో తెలుసా మేము నీకు? నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో కంప్యూటర్లు చేసే సేవల కన్నా పిల్లలు చేసే సేవే ఎక్కువ. ఏంటి కమలాసన్ గారు ఇది? చెప్పేవాడు వినేవాడికి లోకంటే ఇంత, మరింత లోకాన్ని నేను అడుగుతున్నా. హలో, నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు కమలహాసన్ గారితో మాట్లాడుతున్నావు. ఏం చేయమంటావు? నిన్ను వ్యతిరేకించలేను, వివేదించలేను. ఏం చేయమంటావు? హలో, రెండు ఒకటే. చూసావా, నువ్వు నన్ను తట్టి చెప్పేంత వరకు 2 ఒకటే అన్న సంగతే గుర్తులేదు. పెళ్లి కాకముందు మిస్టర్ క్లారిటీ, పెళ్ళైన తర్వాత మిస్సెస్ తో కన్ఫ్యూజన్. అది మా జీవితం. టోటల్ జీరో క్లారిటీ. టోటల్ గాన్, మైండ్ ఇస్ గాన్. మేం మాట్లాడితే కాంప్లిమెంట్ లా ఉంటుంది, మీరు మాట్లాడితే కారం పూసినట్టుగా ఉంటుంది. ఏంటి కమలాసన్ గారు ఇది? రోజు కారం పూసేది వీళ్ళు కదా మనల్ని అంటారంటే వీళ్ళు. ఇది యాక్సెప్ట్ చేయను కమలాసన్ గారు, ఇది యాక్సెప్ట్ చేయాలంటే చేయను అంతే. నేను జీవితం పాడగాను. హలో రే బోటు నాగేశ్వరరావు, నాకు నా భార్యకి ఉత్తమ జంట అవార్డు వచ్చిందిరా. కంగ్రాచులేషన్ చెప్పరా. థ్యాంక్ యూ సో మచ్. సుబ్రహ్మణ్యం, ఏం నారాయణ స్వామి, నాకు కంగ్రాచులేషన్ చెప్పు. ముందు నువ్వు ఏం పీకావో చెప్పు, దాని తర్వాత చెప్తా. నాకు నా భార్యకి ఈ సంవత్సరం ఉత్తమ జంట అవార్డు వచ్చిందయ్యా. అరే నారాయణ స్వామి, మీ ఆవిడేమో గుజరాత్ లో జాబ్ చేస్తుంది, అవును. నువ్వేమో హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. క్యాలెండర్ లో హాలిడే చూసుకుంటూ కాపురాలు చేసే మోకాళ్ళకి ఉత్తమ జంట రాకపోతే ఇంకేం వస్తుందిరా? ఇద్దరు ఒకే దగ్గర కలిసి ఒకే ఇంట్లో కాపురం చేయండి రా, అప్పుడు తెలుస్తుంది గ్రైండర్ ఎవరో, దాంట్లో నలిగే పిండి ఎవరో. ఓ పుడింగ
పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు నా వాడికి తీసుకుని వస్తే రేయ్, ప్రపంచంలో ఏ భార్య భర్తలు కలిసి ఉన్నా 90% ఉత్తమ జంట వాడు రాదురా 90% అంటే 100% అని బల్ల గురించి చెప్తా తెలియదండి మాకు అనుభవం ఏం చేస్తున్నావు నువ్వు నా నుదుటిన బొట్టు బాగుందా లేదా చూసుకుంటున్నానండి. నుదుట్టున బొట్టు ఉంటది కాబట్టి నుదుట్టున బాగా చూసుకుంటారు, కళ్ళకు కాటిగా ఉంటది కాబట్టి కళ్ళను బాగా చూసుకుంటారు, కాలికున్న మెట్లను కూడా బాగా చూసుకుంటారు. ఇంత సౌభాగ్యాన్ని కల్పించిన మొగుడిని ఎందుకే మీరు బాగా చూసుకోరు? అడ్డంగా పెరిగిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కానీ నీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడిన వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోకూడదు. ఎప్పటిలో నాకు నువ్వు అడ్డంగా మాట్లాడేది ఇది. నన్ను అంటదేంటి కమలాసన్ గారు? ఏంటి నన్ను అంటారేంటి? సినిమా గారు ఏంటి హడావుడికి వెళ్తున్నారు? సుబ్రహ్మణ్యం, మన రాజారావు గారు అబ్బాయికి నిన్ను, రామారావు గారు అమ్మాయికి నిన్ను పెళ్ళనుకుంటున్నారు. సుబ్రహ్మణ్యం జాతకాలు చూద్దామని వెళ్తున్నా. శర్మ గారు, ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి జాతకాలు చూడాలంటే వాళ్ళ ఫేస్బుక్ వాట్సాప్ చూడండి, ఎవరి జాతకాలు ఏంటో తెలిసిపోతుంది. ఫోన్ లో ఛార్జింగ్ ని బట్టి వాడి జాతకాన్ని చెప్పండి శర్మ గారు, అంతే కదా కమలాసన్ గారు? వాళ్ళిద్దరు ఫోన్ చూడిపో, జాతకాలు తర్వాత చూద్దు కానీ జాతకాలు చూస్తారంట. జాతకాలు ఏమండి మీ తల చూడండి, చుండ్రేలా ఎక్కువైపోయిందో. నిమ్మరసం పెట్టి తల స్నానం చేసి నా తల పక్కన పెట్టి ముందు నీ తలలో ఉన్న ఆలోచన ఏంటో ముందు చెప్పు. మరే నీకు దండం పెడతాను, నువ్వు మరే అన్నావు అంటే నాకు మూడిందని అర్థమే. ఏంటో చెప్పవే. ఏం లేదండి, మా నాన్నగారు బండి కొనుక్కోవాలి అన్నారు. కొనుక్కోమను. 50,000 ఎక్కువద్దు పంపించమన్నారండి. నాటకాలు చేస్తున్నాడు ఆ ముసలోడు. అల్లుడికి అవసరం ఉంటే ఆ మామ తీర్చాలి. ఆ మామగారి మా అవసరం అల్లుడు తీర్చడానికి సరిపోతుంది. ఇక్కడ రేప మాప పోయే వాడికి బండి మీద పోవాల్సిన అవసరం ఏమన్నా వచ్చిందట ఇప్పుడు వాడికి? అలా మాట్లాడతారేంటండి మీరు? అయినా మా నాన్నగారికి కొడుకేనా అల్లుడని మీరేగా? అదే ఇలా చెప్పి నన్ను సంక నాకిచ్చాడు. ఒకటే కూతురు కదా, కలిసి వస్తుంది అని పెళ్లి చేసుకున్నా. నీకు కలిసి వస్తుంది, మీ నాన్న కలిసి వస్తుంది, నాకు మాత్రం ఖర్చు వస్తుంది ఇక్కడ. ఏమండి ఒకసారి లోపల రండి. ఏంటో లోపలికి వచ్చేది? రూపాయి కూడా ఏమనుకుంటున్నావు? మీరు రండి లోపలికి. నువ్వు కాలు పట్టుకున్నా చేతులు పట్టుకొని బతిలాడినా రూపాయి పంపించను ఏమనుకుంటావు? నాటకాలు చేస్తున్నాడే ఆ ముసలోడు. సర్లే సెట్టింగ్ మీ నాన్న కదా 50,000 పంపించాలన్నావుగా, పంపించాలే. ఏంటో ఈ ఆడవాళ్ళు రాయని కూడా పవరాన్ చేస్తారు కమలాసన్ గారు. అయినా నా మామకి ఎవరున్నారు? అల్లుడైన కొడుకుని నేనేగా కదా. అదే వద్దు మనకి. అంత కన్ఫ్యూజన్ లో పెట్టేసి అన్ని దోచేసుకుంటారు ఈ ఆడవాళ్ళు.